మటన్ అండి, మటన్ కర్రీ అనేది చేస్తున్నాను అన్నమాట నేను. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసేసి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం మటన్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి దీంట్లో పసుపు అనేది వేసేసుకున్నాను. ఇలా మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనం దీంట్లో మటన్ అనేది వేసేద్దాం. చూసారు కదా, ఇలా మొత్తం కూడా మగ్గిపోయిందండి. మగ్గిన తర్వాత అందులో మటన్ అనేది వేసేసుకొని నేను కుక్కర్కి అనేది వేయట్లేదండి, నార్మల్గానే చేస్తున్నాను. బాగా మగ్గిద్దాము. ఇది బాగా మగ్గిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా మగ్గిన తర్వాత వీలైతే వేస్తానండి కుక్కర్లో, లేదంటే ఇలాగే చేసేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ప్రాసెస్ అనేది చూస్తూ ఉండండి. వాటర్ అంతా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మటన్ అనేది వాటర్ ఎలా వస్తుందో ఇంకా వస్తుందండి. వాటర్ అంతా కూడా ఇది కొంచెం చిన్నగా అయిపోయిందన్నమాట గిన్నె అనేది. నేను వేరే దాంట్లోకి అనేది వేసేస్తాను వేరే దాంట్లో. ఇందులో అనేది వేసేసానండి మటన్ అనేది, చూసారు కదా. సో ఇప్పుడు మనం దీన్ని బాగా ఉడికించుకొని, అంటే బాగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా మగ్గిద్దాము. మగ్గించిన తర్వాత అప్పుడు కొంచెం కారం ఇలా వేసేసుకుందాం. ఇది ఇలా దగ్గరకు అనేది వస్తుంది కదండి, బాగా ఇంకొంచెం వచ్చిన తర్వాత మనం కారం అనేది వేసేసుకుందాం ఇందులో. ఇది వచ్చేసి గోంగూర చికెన్ అండి, గోంగూర మటన్ అన్నమాట. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఇలా ఆయిల్ అనేది ఎలా ఇదిగోండి. ఆయిల్ అనేది ఎలా బయటకు తేలుతుందో, ఇలా అనేది బాగా తేలేటప్పుడు మనం దీంట్లో కారం, అలాగే సాల్ట్ అనేది నేను ఇంతవరకు వేయలేదండి, ఇప్పుడు వేస్తున్నాను. ఇదిగోండి సాల్ట్. ఇది ఒకవేళ సరిపోకపోతే మీరు తర్వాతనైనా మళ్ళీ మనం చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది సరిపోతుంది దీనికి. ఇది మొత్తం మంచిగా మగ్గిద్దాం, మంచిగా మగ్గాలి. ఇది కూడా కారం ఉప్పు అనేది మంచిగా మగ్గాలి, ముక్కకు అనేది బాగా పట్టాలి. సో కొంచెం సేపు అనేది మనం మగ్గిచ్చేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టి మగ్గిద్దామండి. ఇది అనేది పెట్టడం వల్ల హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే మనకి కర్రీ అనేది అడుగంటుతుంది, కాబట్టి సిమ్లో అనేది పెట్టేసి మగ్గించుకుందాం. ఒక 5-6 మినిట్స్ అలా మగ్గించిన తర్వాత ఏం చేయాలి అనేది చెప్తాను. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది అనేది ఎంత బాగా అనేది మగ్గిందో, దగ్గరకు అనేది మగ్గింది కదా. మనకి ఇందులో వాటర్ అనేది లేకుండా ఆయిల్ అనేది పైకి అనేది తేలుతుంది. ఇలా అనేది అయిపోయిన తర్వాత మనం ఇంకొక 2 నిమిషాలు అనేది మగ్గించుకుందాం. దాని తర్వాత వాటర్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడు మటన్ అనేది మనకి చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మంచిగా మగ్గాలన్నమాట. మటన్ అనేది ఎంత మంచిగా మగ్గితే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బాగా అనేది వస్తుంది. బాగా అనేది మగ్గాలి. వాటర్ అనేది మటన్లో లేకుండా మగ్గాలన్నమాట. అలా మగ్గితేనే మనకు మటన్ టేస్ట్ అనేది వస్తుంది, లేకపోతే అంత టేస్ట్ అనేది అనిపించదండి. ఇప్పుడు దీంట్లో నేను ఇంకా వాటర్ అనేది వేసేస్తాను. వాటర్ కూడా మనము ముక్క మునిగే వరకు వేసేసుకోవాలండి.
చూస్తున్నారు కదా, ఇలా ఇలా మొత్తం అనేది మునిగే వరకు మనం వాటర్ అనేది వేసేసుకోవాలి. గోంగూర అనేది వేసేసానండి, దీంట్లో ఆక వేసాను అనమాట, పేస్ట్ అనేది పట్టలేదు. ఇంకా ఇది కర్రీ అయితే మొత్తం అయితే ఉడికిపోయింది. మటన్ కర్రీ అనేది మెత్తగా సాఫ్ట్ అనేది చాలా అయిపోయింది. సో మనం దీంట్లో ఇప్పుడు కొంచెం మసాలా అనేది వేసేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ అనేది వేస్తున్నానండి, అంతే. ఓకేనా? కొంచెం సేపు అనేది ఉడికిన తర్వాత దీన్ని దించేసుకోవడమే మనం. ఫైనల్గా కొత్తిమీర అలాగే పుదీనా అనేది వేసేసి కలిపేసానండి. ఒక 2 మినిట్స్ అలా అవుతుంది. మనకి దీంట్లో సాల్ట్, కారం, ఉప్పు అలాగే అన్నీ కూడా సరిపోయాయి. ఇంకా నేను బగారా రైస్ అనేది చేస్తున్నాను దీని కాంబినేషన్ కాబట్టి ఇలా మనకు ఉంటే సరిపోతుంది. ఇంకా దగ్గరికి రావాల్సిన అవసరం లేదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా ఉందో చూసి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. గోంగూర మటన్ అనమాట, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనా?